ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి పాపం సముద్రంలో ఈ అబ్బాయి ఏలు పెట్టగానే అక్కడ నుంచి ఏమవుతుందో చూడండి. రంగురంగుల గుర్రం అయితే అక్కడ నుంచి ఎగిరిపోయినట్టయితే కనిపిస్తుంది. మెల్లగా అటు ఇటు చూసే వరకు అక్కడైతే అబ్బాయి ముందు నిలబడుతుంది. అబ్బాయి టచ్ చేయాలని చూస్తే అబ్బాయికి చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు ఉంటుంది. అలా ఫ్రెండ్ పిలిచి నాకైతే ఇది ఫ్రెండే చేసుకుంటా, నీకు కూడా కావాలా ఫ్రెండ్ అని అడుగుతూ ఉంటాడు. మెల్లగా దీని మీదకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఎక్కిపోతారు. ఇదైతే ఏం చేస్తుందో చూడండి. గాల్లో మొత్తం వాటర్ లో కూడా ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోతూ ఉంటుంది, లోపలికి కూడా పోతుంది. వీళ్ళైతే భయపడుతూ ఉంటారు. అదైతే మెల్లగా అందమైన బోట్ దగ్గరికి అయితే తీసుకుపోతుంది. బోట్ లో అయితే దింపేస్తుంది. వాళ్ళైతే ఆ బోట్ ని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడైతే మనుషులు ఉండడం వల్ల వీళ్ళైతే రాక్షసులు కూడా ఉంటారు వీళ్ళని చంపడానికి. ఆ రాక్షసుల నుంచి మనుషులను దూరం చేసి కాపాడదామని చూస్తారు, కానీ రాక్షసులు ఎలా ఉన్నాయో చూడండి. వీళ్ళెవరో బయట వ్యక్తులు వచ్చిరని ఆ రాక్షసులు అయితే వీళ్ళందరినీ పట్టుకొని ఒక జైల్లో అయితే వేస్తూ ఉంటారు. మెల్లగా వీళ్ళ గ్యాంగ్ లో ఒక అబ్బాయి అయితే ఒక ఇంపదాన్ని తీసుకొని దానికైతే అతుకు పెడుతూ ఉంటాడు. అది అలా పెట్టగానే అక్కడ నుంచి అయితే మాయమైపోతుంది. ఇంతలో పెద్ద సమస్య ఏర్పడుతుందని తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతారు. ఆ అబ్బాయి కూడా బోట్ లో దిగిపోతారు, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సడన్ గా ఏమవుతుందంటే అటు ఇటు చూడగానే వీళ్ళ చుట్టూ అయితే షార్క్లు అయితే వస్తూ ఉంటాయి. వీళ్ళకైతే గుండెలు గుబులు పుడుతూ ఉంటున్నాయి. వీళ్ళకు షార్క్లు కనిపిస్తూనే ఉన్నాయి, కానీ షార్క్ల నంబర్లు అయితే పెరుగుతున్నాయి. దారి అయితే ఎక్కడ పోలో అసలు అర్థం కాదు. అలా అన్ని షార్కులు చూసి వీళ్ళైతే ఆశ్చర్యపోతారు. సడన్ గా అటు చూసే వరకు ఒక గుండం అయితే ఉంటుంది. ఆ గుండం చూసే వరకు ఇన్ని షార్కులు ఉన్నాయంటే పరిచయం అయిపోతుంటారు. అందులో ఒక పెద్ద రాక్షసులు ఉంటారు, రాక్షసు దంతాలు ఇవన్నీ. ఎంత ట్రై చేసినా వీళ్ళైతే ఎటు పోయడానికి అవకాశం అయితే లేదు. సడన్ గా రాక్షసుడు వన్ నోటికైతే లోపలికి గుక్కోనికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అటు ఇటు చూసేసరికి అయితే వీళ్ళైతే గొంతు లోపలికి మొత్తం పోయే ఉంటారు. లోపలికి అలా మంచి విషయం ఏంటంటే అలా కడుపు లోపలికి మొత్తం వెళ్తూ ఉంటాయి. విమానంలో అన్ని పెద్ద పెద్ద బోట్లు అయితే చచ్చిపోయి పడిపోయి ఉంటారు, మనుషులు బోట్లు అన్ని. ఫ్రెండ్స్ మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మూవీ నేమ్ కామెంట్ లో ఇస్తాను, చూడండి.